అంటే ఇవాళ ఉదయం ఏమో అరెస్ట్ ఇవాళ అయిపోతుందని ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ గారే దాన్ని హైప్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఒకటి ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అయితే మాకు తెలంగాణ ప్రజలకి వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఏదైతే 55 కోట్లు ఆడబెట్టినో తీసుకొస్తే కొద్దిగా రికవరీ ఇంట్రెస్ట్ తోని తెలంగాణ ప్రజలకు కొద్దిగా అప్పు తగ్గుతుంది. అంటే తెలంగాణ ప్రజల మీద తాకట్టు పెట్టి పంపించాడు కాబట్టి. అంటే జరిగింది. ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు రివ్యూ మీటింగ్ పెట్టి మాకు చెప్పింది ఏంటంటే బహిరంగంగా ఈ మంత్రివర్గ ఆమోదం లేకుండా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా ఫస్ట్ దయచేసి ఇప్పుడు ఇవాళకంతా సీనియర్లు ఇంటలెక్చువల్స్ అందరు నాకు తెలిసిన నా సోదరులే వాళ్ళు సబ్జెక్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద ఆటలాడి మాకు నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడతలేం మేము. ఈ కార్ రేసు దొరల గురించి, యువరాజుల గురించి, కొందరు ఉన్నత వర్గాల గురించి ఏర్పరచుకున్న కార్ రేస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కార్ రేస్ సబ్జెక్ట్ లో పోతున్నాను. క్లియర్ గా ప్రభుత్వము బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఉన్నత స్థానాలున్న మంత్రులు, అధికారులు చెప్పారు ఏమని, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. పాయింట్ 1. పాయింట్ 2, ఏదైనా విదేశాలకు డబ్బు పంపించాలంటే ముందు RBI అనుమతి తీసుకోవాలి. ఓకే, వాళ్ళు కావాల్సిన పర్చేస్ కాంట్రాక్ట్ కావచ్చు, వాటి ఏమైనా ఎంఓయూస్ కావచ్చు, అవన్నీ తీసుకోవాలి. ఎటువంటి అనుమతులు లేకుండా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ బామర్ది కంపెనీకి వెళ్ళి నోటికి వచ్చింది చెప్తున్నారు. ఆ తర్వాత మాట్లాడండి, ఎందుకు మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎందుకు తీశారు? ఎవరు మీరు? రాజరికమా, రాజుల, సౌదీ షేక్లా? ఇది ప్రజాస్వామ్యము, డెమోక్రసీ ప్రాసెస్ లో ఒక ప్రాసెస్ ఉంది. ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు మీకు ఇంత గర్వం? ఎందుకు? ఇవాళ 20,000 2,000 రూపాయలు తీసుకున్న ఒక అధికారి బహిరంగంగా సిగ్గుపడుతూ తలదించుకుంటున్నాడు ఏసీబీ కేసులో. మీకు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? నేను కేటీఆర్ గురించి మాట్లాడట్లేదు, ఈ రాజకీయ నాయకులకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఇలా ఎవడు వాడి తాడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడటం ఏందండి ఇది? ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పారు? మంత్రివర్గ ఆమోదం లేకుంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? ఎవరు నువ్వు? లేకపోతే మీకు దయచేసి సౌదీ లాగా చట్టాలు వర్తించవు మా కుటుంబానికి అని ఒక చట్టం తెచ్చుకోండి. భారత రాజ్యాంగం కానీ భారత చట్టాలు కానీ మాకు ఇంప్లిమెంట్ కాదు. అధికారులు కూడా ఏసీబీ కమిషన్ ముందు ఏం చెప్పారు? క్లియర్ గా చెప్పారు, మాకు ఎటువంటి రూల్స్ అగ్నెస్ట్ గా పోయినాం, ఓన్లీ గౌరవనీయ అప్పుడున్న మాజీ మంత్రి వర్యులు చెప్తే చేసినాం. ఇదేం సమాధానాలండి? ఎవడిచ్చాడు మీకు ఉద్యోగాలు? ఎందుకు మీరు ఉద్యోగాలు ఉండాలా? 35 ఏళ్ళు తెలంగాణ అమాయక ప్రజల మీద పడి ఏసీ బంగ్లాలు, ఏసీ కార్లు 35 ఏళ్ళు పడి తింటుకుంటా ఎవరో చెప్తే 55 కోట్లు పంపిస్తారా? వెంకటకృష్ణ గారు, ఏం మాటలండి ఇవన్నీ? అంటే నోరుంది కదా, వేదికలు ఉన్నాయి కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏ అధికారులు బాధ్యత రహితంగా ఎంత దారుణం అండి. 55 కోట్లు అంటే మీకు ప్రతి ఒక్కరికి ఎందుకంటే లక్షల కోట్లు తిన్నట్లు అనిపిస్తలేదు, కానీ పల్లెటూర్లలో కనీస అవసరాలు లేకుండా చచ్చిపోతున్నారండి. తెలంగాణలో రైతులు రోడ్ల మీద వడ్లు వెళ్తున్నారు. ఇదేం దరిద్రం అండి? ముఖ్యంగా భాష, ఇదేం భాష అండి? అవులగాడు, అది ఇదేం భాష అండి? ముఖ్యమంత్రి మీద మాకు నేర్పే భాష ఇల్లు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకవేళ లోపాయికార ఒప్పందాలు ఉంటే వేరే మాట. కాంగ్రెస్ పార్టీ ఏం ఫీల్ అవ్వట్లేదు, మీరు ఫీల్ అవుతున్నారు కానీ. నోనండి, ముఖ్యమంత్రి గురించి ఫీల్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి గురించి ఫీల్ కావట్లేదు. మేము కూడా ఫీల్ అవుతున్నాం. మరి ఎవరు? మేము రేవంత్ రెడ్డి గురించి మాట్లాడట్లేదండి. ఓకే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఫీల్ అవుతుంది. వెరీ గుడ్, రాజేష్ రెడ్డి గారు మంచి పాయింట్ చెప్పారు. రైట్, నేను ఏం మాట్లాడండి అవి? ఇష్టమైనట్టు మాట్లాడతారా మీ కుటుంబం? ఏదో నేను లిక్కర్ కేసు పోతామంటే తెలంగాణ ఆత్మాభిమానం అంటారు. లిక్కర్ కేసుకు తెలంగాణ ఆత్మాభిమానం సంబంధం అండి? ఇదేం దరిద్రం పట్టుకున్న తెలంగాణకు? 1200 మంది బిడ్డలను చంపినరు, తెలంగాణ తెచ్చారు, మళ్ళీ ఇంకా తెలంగాణ ఆత్మాభిమానం ఇంకెంతమంది చెప్తారు? ఇంత ఈ రోజు ఇప్పుడు ఒక ఎంక్వైరీ పోవాలంటే వెంకటకృష్ణ గారు మీరు డైరెక్ట్ వెళ్ళండి, ఒక 10 మంది అనుచరులతో మీ ఎమ్మెల్యేలతో వెళ్ళండి. ఇదేందండి వేలాది మంది ర్యాలీలు చేయడము, మళ్ళీ సామాన్య ప్రజలకు విఘాతం కలిగించడం, వాళ్ళ జీవన రొటీన్ లైఫ్ కు. మొన్న ఆయన పోయేటప్పుడేమో 1000 కార్లు తీసుకెళ్తాడు. అంటే ఏంది అసలు? ఇక్కడ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లేదా? అసలు భారత రాజ్యాంగం లోబడి ఉన్నారు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ? నేను అడుగుతున్నా డైరెక్ట్ బహిరంగంగా, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకొకటి అండి, లేకపోతే నేనేమంటున్నాను, ఫస్ట్ ప్రైమరీ అఫెన్స్ ఉంది, ఏసీబీ మీ కంట్రోల్లో ఉంది. దయచేసి మీరు తెలంగాణని రాజకీయాలు చేయకండి.